ఈ డేటు ఖరారైన తర్వాత పోస్టర్ నాకు పంపించిన తర్వాత మా గ్రూప్లో నాకు తెలిసిన సేవకులందరికీ మా ప్రేయర్ గ్రూప్లో ఈ పోస్టర్ పెట్టినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, దైవజనులు పాస్టర్ బన్నీ సుదర్శన్ గారు ఏం చిన్నోడు కాదు, ఈయన కూడా నాలాంటి గొప్ప సేవకుడేనని. యవనస్తుల పరిచర్య చాలా అద్భుతంగా చేస్తూ వారి జీవితంలో వారి సేవా పరిచర్య ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎందరో యవనస్తుల జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యాలు చేశాడని నిన్న రాత్రి నేను నూజివీడులో వాక్యం చెప్తున్నప్పుడు కూడా నేను బయలుదేరి పలాని ప్రాంతానికి వెళ్తున్నాను అంటే ఎవరు బన్నీ సుదర్శన్ గారి దగ్గర కాని అడిగారు. మీకెలా తెలుసు అంటే హైదరాబాద్లో చాలా గొప్ప సేవ చేశారు, ఆ తర్వాత దర్శనాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళారని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషించాను. సాధారణంగా ఎవరికి పడితే వారికి డేట్లు ఇవ్వడం కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం చేయలేము, అవకాశం కూడా లేదు. అలా అనేకుల నోట నేను వినిన సాక్ష్యమును బట్టి నేను సరి అయిన స్థలానికి వచ్చాను అని ప్రభునందు సంతోషించాను. మరి చాలా బలమైన సేవ జరిగిస్తూ ఇలా దేవుడు ఈ ఎడారిలోకి నన్ను సేవకి వెళ్ళమంటే నేను ససేమిరాబోను, మీరు కాబట్టి వచ్చారు. నేను అవసరమైతే దేవుని ప్లాన్ మార్చగలుగుతాను కానీ మీలాగా సమర్పించుకునే మనసు నాకు లేదు. స్తోత్రం. కాబట్టి ఇలాంటి గొప్ప దైవజనుల పరిచర్యలో మరి వారి ప్రయాసం, వారి పోరాటములో నేను కూడా పాలు పొందడానికి వారు నాకు ఇచ్చిన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి దైవజనులకు విశేషంగా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి కూడా నా ప్రేమ వందనాలు. ప్రభు మీకు అప్పగించిన పరిచర్యను మీరు ఆశించి ఊహించిన దానికంటే, ప్రైజ్ ది లార్డ్, ఏ మహిమగల సేవను దేవుడు మీకు దర్శనంలో ఇచ్చాడో అలాంటి ఒక మహిమగల సేవను మీరు చూడగలిగినంతటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఊర్లో ఉన్న మందిరాలు నాకు అస్సలు ఇష్టం లేదు. ఇలా అడవిలో ఎవ్వరు లేని దగ్గర మందిరం కడితే ఎంత బాగుండో అనిపిస్తుంది. కారణం ఏంటంటే యోహాను సేవ చేసింది ఊళ్ళో కాదు, యోహాను సేవ చేసింది అరణ్యంలో. ₹1 మాట చెప్పనా? మీరు చప్పట్లు కొట్టే ఒక చక్కటి కారణం చెప్తాను, మీకు నచ్చితేనే కొట్టండి. దర్శనానికి లోబడి అరణ్యానికి వెళ్ళి సేవ చేస్తుంటే పబ్లిసిటీ చేయడానికి పోస్టర్లు లేవు, ఫ్లెక్సీలు లేవు, పాంప్లెట్లు లేవు, కనీసం వాక్యం చెప్తే పట్టుమని 10 మంది కూడా వినిపించడానికి మైక్ సిస్టమ్ ఏమీ లేదు, చర్చి లేదు, మందిరం లేదు, గుడారం లేదు, ఏమీ లేదు. ఏ చెట్టు కిందో పుట్టకుందో నిలబడి వాక్యం చెబుతూ ఉంటే ఊర్లన్నీ ఖాళీ అయిపోయినాయి, అరణ్యము ప్రజల చేత నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మందిరము కట్టామనేది ముఖ్యం కాదు, దేవుని ఏర్పాట్లో ఉన్నామా లేదా ముఖ్యం. ప్రభు చిత్తంలో, ప్రభు ఏర్పాట్లో ఉంటే అరణ్యానికి కూడా ప్రజలను నడిపించగలిగే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పరే, ఆమేన్ చెప్పరే. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గ్రహించాలి, బాప్తిసం ఇచ్చి యోహాను సేవ చేస్తున్న రోజుల్లో ఊరంతా ఖాళీ అయిపోయింది, ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు? అరణ్యములో ఉన్నారు. నేను అంటాను, ఈ అరణ్యం మహిమ కలిగిన దేవుని పరిచర్య చేత, విస్తారమైన ప్రజల చేత ప్రభు నింపునుగాక. హల్లెలూయా. మీరు నమ్మండి, ఒక దైవజనుడిగా మాట్లాడుతున్నాను, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. ఈ ముందు శక్తివంతమైన దేవుని కార్యములు మన మధ్యలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ఈ మహిమ గల పరిచర్య ద్వారా పాతాళము ఖాళీ అయిపోవాలి, స్వర్గసీమ నింపబడాలి. అర్థం కాలేదా? నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. పరలోకం నింపబడాలంటే ఊర్లన్నీ ఖాళీ అయిపోవాలి, ప్రజలందరూ ఎక్కడ ఉండాలి? ఈ అరణ్యములో, ఈ మందిరములోనికి రావాలి. అలాంటి శక్తివంతమైన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. వారి సమర్పణను బట్టి, వారి దర్శనాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి తోడుగా ఉండి ఈ పరిచర్యలో సహకరిస్తున్న విశ్వాసులైన బిడ్డలందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.